RRR బ్యాచ్ అంటే చాలామంది పిల్లలు ఈ మధ్య నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ పిల్లలందరూ నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ మేము కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల ఇంటి నుంచి రాలేకపోయాము, బట్ రివిజన్ టైంలో బికాజ్ శ్రీ చైతన్యలో రివిజన్ చాలా బాగుంటుంది అండ్ రివిజన్ టెస్టులు చాలా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ రివిజన్ టెస్ట్ ఏవైతే జరిగాయో ఆ టెస్టింగ్ ప్యాటర్న్ కానివ్వండి, గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి టఫ్నెస్ కానివ్వండి, ఫైనల్ ఎగ్జామ్కి మ్యాచ్ లాగా వచ్చింది. కాబట్టి మేము ఈ రివిజన్ ప్రోగ్రాం కోసము రావాలనుకుంటున్నాం, జాయిన్ అవ్వాలని చాలామంది పిల్లలు రావడం జరిగిందండి. అయితే మేము కూడా ఫస్ట్ ఎందుకులే అనుకున్నాం, కానీ ఒక్క స్టూడెంట్ అయినా సరే మనం ఆ స్టూడెంట్కి ఏదైతే విలువిస్తామో, వాళ్ళ డ్రీమ్కి ఎప్పుడైతే విలువిస్తామో నిజంగా మనము ఒక ఎడ్యుకేటర్ లాగా మనకు ఒక భావం కలుగుతుంది. కాబట్టి ఆ పిల్లలు అడిగినటువంటి ఆ ఇంపార్టెంట్ విషయాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి మేము RRR అనే ఒక బ్యాచ్ని లాంచ్ చేస్తున్నామండి. RRR. సో ఈ RRR అంటే ఏంటంటే రీడ్, రీకాల్ అండ్ రివైజ్. రీడ్, రీకాల్ అండ్ రివైజ్ అంటే రివిజన్కి పర్ఫెక్ట్లీ యాప్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మీకు ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఏంటంటే పిల్లలకు ప్రాపర్లీ రివిజన్ ప్రోగ్రామ్ షీట్ ప్రకారం టీచింగ్, అలాగే రివిజన్ ప్రోగ్రామ్ షీట్ ప్రకారం ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్తో పాటు ఎప్పటికప్పుడు క్యుములేటివ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ వర్కింగ్ సెషన్స్ కూడా పిల్లలకు ఇస్తూ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తూ ఎవరైతే పిల్లలు నిజంగా ఫిజిక్స్ కారణంగానో కెమిస్ట్రీ కారణంగానో లాస్ట్ ఇయర్ సెలక్షన్ తెచ్చుకోలేదో ఆ పిల్లలు సెలక్షన్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మేము ఈ ప్రోగ్రాం రన్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకున్న పిల్లలు కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉందండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అడ్మిషన్స్ని మీరు క్లియర్ చేసుకోండి. ఇది ప్యూర్లీ పిల్లలకు సపోర్ట్ చేయడం కోసం మేము లాంచ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఓన్లీ బికాస్ ఐ నో అండి, ఈ టైం వచ్చిన తర్వాత పిల్లలకు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయిన చాలామంది పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంతవరకు ఇంట్లో చదువుకున్నాను, కానీ నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి లేదంటే నన్ను నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి ఈ క్షణంలో ఈ టైంలో ఒక మంచి కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ కానీ వాతావరణం కానీ ఉంటే బాగుంటుంది అని ఆలోచించే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని కోచింగ్స్లో వాళ్ళు ఇబ్బంది పడి అక్కడ వాళ్ళకు అనుకున్నటువంటి సర్వీసెస్ దొరకపోయిన పిల్లలు కానివ్వండి, లేదు అంటే ఇంట్లో ఉండి చదువుకునే పిల్లలు కానివ్వండి, లేదు అంటే పిల్లలు చాలామంది వేరే ప్లేసెస్లో వేరే మోడ్స్ ద్వారా అంటే ఆన్లైన్ మోడ్ ద్వారా చదివి ఆన్లైన్ మోడ్ ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి అవుట్పుట్ రాకపోవడం వల్ల డిస్సాటిస్ఫాక్షన్ ఉన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి చక్కగా చదువుకోండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మీకు ఆల్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ మెంటర్స్ ద్వారా ఒక మంచి మెంటర్షిప్ దొరుకుతుందండి. ఎందుకంటే రివిజన్ అనేది కేవలము టీచింగ్ అండ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల కాదండి, బట్ రివిజన్ అనేది ప్రాపర్ స్ట్రాటజీస్ మేకింగ్ వల్ల మీరు రేపు మీ గమ్యం వరకు రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి అలాంటి స్ట్రాటజిస్టులు కానివ్వండి, అలాంటి మెంటర్స్ కానివ్వండి మీ పిల్లలకు చాలా అవసరము. ఈ టైంలో ఎలా టైంని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా చదవాలి, టెస్ట్లు ఎలా రాయాలి, ఎలా రాస్తే వాళ్ళ టెస్ట్ అనేది ఎఫిషియెంట్గా వెళ్తుంది, టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ నుంచి పిల్లలు బయటికి ఎలా రావాలి, బయాలజీలో 330 నుంచి 355 మార్కుల వరకు మనం ఎలా స్కోర్ చేసుకోగలుగుతాము, అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో కనీసం 100 మార్కులు, అలాగే కెమిస్ట్రీకి వచ్చేసరికి కనీసం 120 మార్కులతో మనం తెచ్చుకునేటటువంటి ప్రాసెస్ ఏంటి, ఫిజిక్స్లో ఈ టైంలో ఎలాంటి టాపిక్స్ చదివితే మనకు కనీసం 80 మార్కులైనా మనం తెచ్చుకోగలుగుతాము, అలాగే కెమిస్ట్రీలో ఎక్కడెక్కడ ఎన్సీఆర్టీ రీడింగ్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్, బయాలజీలో అసెషన్ రీజనింగ్ క్వశ్చన్స్ కానివ్వండి, మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానివ్వండి ఎలా సాల్వ్ చేయాలి, అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని మనం చేసేటటువంటి మిస్టేక్స్ నుంచి బయటకు రావాలి. ముఖ్యంగా రీడింగ్ ఎర్రర్స్ కానివ్వండి, సిల్లీ మిస్టేక్స్ కానీ చేసే పిల్లలకి వాటి నుంచి బయటికి ఎలా రావాలి, బబ్లింగ్ ఎర్రర్స్ చేసే పిల్లలకి బబ్లింగ్ ఎర్రర్స్ నుంచి బయటకు ఎలా రావాలి, ఇలా చాలా విషయాలు మనం ఈ బ్యాచ్లో పిల్లలకి నేర్పించడం జరగబోతుందండి. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు ఎవరు మిస్ కావద్దని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ మీరు రావాలని, మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని, జాయిన్ అయ్యి మీరు డాక్టర్లు అయిన తర్వాత మీ పేరెంట్స్ మీరు గర్వంగా దీని గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను.